తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు తెలంగాణ విభజన సమయంలో ఉన్న హామీ ఏంటంటే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఒకటి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఈ మూడు కూడా ఆ రోజు చట్టంలో పొందుపరిచేది రీఆర్గనైజేషన్ యాక్ట్లా. కానీ ఇప్పటి వరకు 10 సంవత్సరాలు గడిచినా కానీ మరి కాజీపేట ఒక చట్టం మట్టెత్తిపోయలేదు. కానీ పైపెచ్చుగా ఈరోజు మేము 20 సంవత్సరాలకి కాజీపేట డివిజన్ చేయాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో చేస్తున్నారు, కానీ కాజీపేట చేస్తలేరు. ఈరోజు వీళ్ళు కాజీపేటలో తెల్లారైతే రైల్వే డివిజన్ అడుగుతున్నారు, కోచ్ ఫ్యాక్టరీ అడుగుతున్నారు, ఏదో కొట్టాడ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు ఆ ఉండయి కూడా ఊడబిక్కాలే, కాజీపేటకు ఉండాల్సిన ప్రాధాన్యతను తగ్గించాలనే ఉద్దేశంతో ఈరోజు క్రూ కంట్రోల్ ఏదైతే ఉండేనో దానికి 3 ట్రైన్లకు ఈ రోజుకెళ్ళి ఎత్తేయడం జరిగింది. మరి దాని విషయమై నేను ఈరోజు రైల్వే జనరల్ మేనేజర్, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్కు రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇది ఏదైతే ఉందో చాలా అడ్వర్స్ డిసిజన్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నది, మోడీ ప్రభుత్వం తీసుకుంది. ఈరోజు వరంగల్ పైన, ఉత్తర తెలంగాణ పైన ఎందుకంత అక్కస్సు అర్థమైతలేదు. మొదటి నుండి కాజీపేటకు ప్రతి విషయంలో కూడా వరంగల్కు అన్యాయం చేస్తూ ఉన్నారు. అక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బోరుగల్లు అనేది ఒక చరిత్ర, కాకతీయుల చరిత్ర, రుద్రమ్మ చరిత్ర, ప్రతాపరుద్రుల చరిత్ర, ఈ చరిత్రను తెలంగాణ ఎవరికి లేనటువంటి చరిత్ర వీళ్ళకెందుకు ఉండాలన్న ఉద్దేశంతో వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసింది. ఈరోజు అదే చరిత్రను మరి కాజీపేట ఒక లోకల్ షెడ్ ఉండే, డీజిల్ షెడ్ పెద్దగా చాలా మంది ఉపాధి కల్పించే విధంగా ఉండే, అటువంటిది అవి మొత్తం తగ్గించి ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఈ కంట్రోల్ కాజీపేట వెంటనే డివిజన్ చేయాలనే ఉద్యమం ఒక దిక్కు జరుగుతూ ఉంటే క్రూ కంట్రోల్ సంపూర్ణంగా తగ్గించడం అనేది అది వచ్చే రోజుల్లో క్రూ కంట్రోల్ మొత్తానికి ఎత్తేద్దామనే కుట్ర ఇదివరకు జరుగుతూ ఉంది. దీనిపైన తక్షణం చర్య తీసుకోవాలి. మోడీ ప్రభుత్వం ఇలా వరంగల్ తెలంగాణలో మరి అనేక మంది ఉపాధి కల్పించే కోచ్ ఫ్యాక్టరీ విఫలమైపోయింది. అంతేకాకుండా మరి దీన్ని కూడా మొత్తం ఎత్తేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.